హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఏప్రిల్ 2, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మనల్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ పాక్షిక కర్ఫ్యూ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే ఫ్లైట్స్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ నెల 8వ తారీఖు పైన పాక్షిక కర్ఫ్యూ అనేటువంటిది సమయాల్లో ఏ విధంగా ఉంటాయి, అలాగే అందులో వెసులుబాట్లు ఏమడం జరిగింది, అలాగే విమానాల గురించి ఏదన్నా డెసిషన్ తీసుకున్నారా అనే దాని గురించి పూర్తిగా నిన్నటి వీడియోలో నేను చెప్పడం జరిగింది. దయచేసి ఎవరైనా సరే నిన్నటి వీడియో చూడకుండా కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉంటే కనుక దయచేసి నిన్నటి వీడియోని ఒకసారి మీరు గమనించగలరు. ఇరాక్ ప్రధానమంత్రి సౌదీలోని మక్కా గ్రాండ్ మసీదుని సందర్శించిన సమయంలో ఒక వ్యక్తి ఇసిస్ స్లోగన్లు అయితే కనుక చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు ఒకసారిగా అప్రమత్తమే ఆ వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు. కువైట్లోని అతిపెద్ద బ్రిడ్జ్ అయినటువంటి జాబరీ బ్రిడ్జిపై అతివేగంగా వెళ్తున్నటువంటి ఒక బైక్ అదుపు తప్పి రోడ్డు పైన క్రాష్ అవ్వడం జరిగింది. దీంతో ఆ బైక్లో మంటలు చెలరేగాయి. బైక్ అయితే పూర్తిగా కాలిపోవడం జరిగింది. కువైట్లో ఒక వ్యక్తి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పోలీసు వాళ్ళు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి సుమారుగా ఒక 2 కేజీల గంజాయిని అయితే స్వాధీనం చేసుకున్నారు. కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వారు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో నిన్న హోమ్ క్వారంటైన్ అలాగే కర్ఫ్యూని ఉల్లంఘించిన వారి సంఖ్య అయితే 13గా ఉంది. అందులో కువైట్కి సంబంధించిన పౌరులు ఒక 4 ఉన్నారు, అలాగే ప్రవాసీలు అయితే 9 మంది ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకు ఒక వీడియో పెట్టడం జరిగింది. వీళ్ళు ఓఫ్రాలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. సుమారుగా 1 సంవత్సరం నుంచి వీళ్ళకి జీతాలు అయితే అందట్లేదంట. ఇలా ఓనర్ని అడుగుతున్నా సరే జీతాలు ఇవ్వట్లేదు. అలాగే ఒకవేళ పనికి కనుక వెళ్ళకపోతే వాళ్ళని కొడుతున్నారంట కూడా. ఈ సందర్భంలో వీళ్ళైతే వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీకి వచ్చి వీళ్ళు వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది. అయితే ఎంబసీకి మేము ఒక 4 సార్లు తిరిగామండి, అయినా సరే మాకు ఇంతవరకు న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇది మన గవర్నమెంట్ అయినా సరే దీనికి స్పందించి మాకు న్యాయం జరిగేది చూడాలని చెప్పేసి వీళ్ళు మనకు ఒక వీడియో పెట్టడం జరిగింది. సో ఈ వీడియోని మీరు కూడా అందరూ చూడండి, వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. నమస్తే, మేము ప్రభుత్వానికి పోతున్నాము. మేము ఉపరాలో పని చేస్తున్నాము. సంవత్సరం అంటే మాకు జీతాలు ఇవ్వట్లేదు. అడిగితే కొడతా ఉన్నాడు, జీతాలు ఇవ్వట్లేదు. అడిగితే కొడుతున్నాడు, లేదంటే పారిపోండి అంటున్నాడు. ఇంకేం చేయలేక వచ్చేసినాము. ఏదో జగన్ అన్న అందరికీ సాయం చేస్తున్నాడు కాబట్టి మాకేదో దారి చూపిస్తాడని ఆశపడి వచ్చినాము. ఇక్కడికి వస్తే ఎంఎస్లో అసలు పట్టించుకోవట్లేదు. 4 తడలు ఎంఎస్సీ తిరిగినాము. 5 రోజులు అయింది. 5 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము. వాళ్ళు అసలు రెస్పాన్స్ ఫోన్ చేశారు. వాడు స్టేట్ ఏమో అసలు పట్టించుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాక మీకు ఈ మేడకు చేస్తున్నాము, వీడియో పెడుతున్నాము. రూములు లేవు, ఎన్న పడుకున్నామని కానీ ఎడ పడుకోనిట్లేదు. నైట్ పోలీసులతో కొద్దిగా ఇబ్బంది. ఏం చేయలేక మాకు దిక్కు తోసక ఇక్కడ వీడియో పెడుతున్నాము. ఎంఎస్సీలో మాకు ఏమి 4 తడవలు తిరిగిన ఎంఎస్సీకి కానీ ఏమి రెస్పాన్స్ చేయటం లేదు. ముదీర్ని అడిగితే ముదీరు ఇస్తారులే, రేపు ఇస్తారులే, ఏమి నిద్రలో ఇస్తే పని చేయండి అని అంటానే ఉంటాడు. డబ్బులు అడిగితే మాత్రం ఏమి ఇవ్వడు. ఆయన ముదీరు గాలివేడి. ఆయన చెప్తే అసలు పట్టించుకోడు. పుల్లయ్య ఏది పట్టించుకోడు. ఏమన్నా అంటే ఇస్తారులే, ఏమి రేపు ఇస్తారులే మొన్న చెప్తాడు. కోటోడు చెప్తే వాడు వచ్చేసి నేరుగా వచ్చి పడుకుంటామని పడుకునే కూడా మొండికేసినా కూడా వచ్చి కొడతాడు. బయటకు వచ్చి ఈడ్చి కొడతాడు. తట్టుకోలేక మేము వచ్చేసినాము. ఎట్లా మాకు సాయం చేయండి. జగన్ అన్న అందరికీ న్యాయం చేస్తున్నాడు కాబట్టి మాకు జగన్ న్యాయం చేస్తాడని మేము చేస్తామని అనుకుంటున్నాము. అనుకుని పెట్టినాము వీడియో. ఎట్లా చూసి దయచేసి మమ్మల్ని వీడియో ప్రభుత్వాన్ని దృష్టి తీసుకోవాలని అందరికీ షేర్ చేసి నమస్కారం. 11 మంది ఉన్నాము, అంతా 11 మంది వచ్చేసినాము. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మన ఒక డౌట్ అడగడం జరుగుతుంది. అన్న, మేము ఇండియాకి వెళ్ళడానికి అయితే టికెట్ బుక్ చేసుకున్నాం. అయితే వెళ్ళడానికి ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ వచ్చింది. అలాంటి సందర్భంలో మా టికెట్ల పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఇండియాకి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకుని ఉంటారో అలాంటి వారికి పీసీఆర్ టెస్ట్ అనేటువంటిది మీకు తెలుసు కదా, 72 గంటల ముందు చేయించుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఎల్లుండి బయలుదేరతారనగా ఇవాళ టెస్ట్కి ఇస్తారు, రేపు రిపోర్ట్ వస్తుంది. అంటే ఒక రోజు ముందు రిపోర్ట్ వస్తుంది, మరుసటి రోజు మీరు బయలుదేరుతారు. సో అప్పుడు మీకు రిపోర్ట్ అనేటువంటిది ఒకవేళ మీకు పాజిటివ్ వచ్చినట్టయితే అప్పుడు ఏం చేయాలంటే మనం ఏ ఎయిర్లైన్స్ ద్వారా అయితే టికెట్ బుక్ చేసుకుని ఉంటాం వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇలాగ మాకు పాజిటివ్ వచ్చిందని చెప్పేసి దాన్ని వాళ్ళు 14 రోజుల తర్వాత మీకు టికెట్ అయితే డేట్ మార్చడం జరుగుతుంది. లేదు అంటే
మీరు ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫండ్ కూడా తీసుకోవడానికి కొన్ని ఎయిర్లైన్స్లో కూడా అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఆ డేట్ అప్పుడు ఏదైతే ప్రైసెస్ ఉంటాయో ఆ డేట్ అప్పుడు ఏదైతే ఛార్జెస్ ఉంటాయో దాన్ని మనం పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక 100 దినార్లు పెట్టి టికెట్ తీసుకున్నారు, 14 రోజుల తర్వాత ఆ టికెట్ అనేటువంటిది మీకు ఒక 120 దినార్లుగా ఉందనుకోండి, అప్పుడు ఆ బ్యాలెన్స్ 20 దినార్లు అనేటువంటిది మీరు పే చేయాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్కి మాత్రం ఈ రేట్ చెప్పాను. సో అది యాక్చువల్ రేట్ అది కాదు, మీ టికెట్ రేట్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్కి మీకు అర్థమైందానికి మాత్రం చెప్పాను, ఓకేనా. సో ఆ విధంగా మనం డేట్ మార్చుకోవచ్చు, లేదంటే దాన్ని క్యాన్సిల్ అనేది చేసుకొని మనం రిఫండ్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అంటే కన్ఫర్మ్ అని కాదు, రిఫండ్ అనేటువంటిది కొన్ని ఎయిర్లైన్స్ మాత్రమే ఇస్తున్నాయి, కానీ డేట్ మార్చడం మాత్రం అన్ని ఎయిర్లైన్స్ చేయడం జరుగుతుంది. సో అప్పుడైనటువంటి రేట్ ప్రకారం బ్యాలెన్స్ ఏదైనా ఉంటే అది మనం పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ కొంతమంది డౌట్ రావచ్చు, అన్న మాకు ఎయిర్లైన్ ఆఫీసులు తెలియదు అని చెప్పేసి. మీరు ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైతే టికెట్ బుక్ చేసుకుంటారో ట్రావెల్స్ వాళ్ళు మీకు తెలుసుంటారు కదా, ఆ ట్రావెల్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మిగతా ప్రాసెస్ అనేటువంటిది మీకు చేసిస్తారు. ఇంకా చాలామంది అడగడం జరుగుతుంది, అన్న సూన్ వాళ్ళకి కువైట్కి రావడానికి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఫ్లైట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మేము ఎప్పుడు రావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇంకా ఓన్లీ ఖాదిమ్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. అది కూడా బెల్సలమా ద్వారా ఈ డ్రైవర్లు కానీ కద్దమ్మాలు కానీ హౌస్ బాయ్ కానీ ఇలాంటి వారికి మాత్రం అవకాశం ఉండదు. సూన్ వాళ్ళకి అయితే ఇంకా ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ రాలేదు. బహుశా అది ఎప్పుడు వస్తుంది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు రాబోయే రంజాన్ కూడా స్టార్ట్ అవబోతుంది. రంజాన్ మాసంలో మ్యాక్సిమం పిలిపించుకోవచ్చు. రంజాన్ అయిన తర్వాత దీని గురించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ దీని గురించి అఫిషియల్గా ఏదైనా న్యూస్ వస్తే కనుక నేను మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు మనకి ఫర్వానీ ఏరియా అలాగే గసర్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర రూములు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. మీకు ఎవరికైనా సరే ఫర్వానియా అలాగే గసర్ ఏరియాలో రూములు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 239 రూపాయల 52 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్ కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా మనం అమౌంట్ పంపించిన తర్వాత పంపించినటువంటి రోజు నుంచి ఒక నెల రోజులకైతే కనుక వీళ్ళు ఒక 1000 దినార్లకి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. సో అది ఆ నెల రోజుల్లోపు మనకి పొరపాటున ఏదైనా జరిగితే కనుక ఆ 1000 దినార్లు అటువంటిది మన ఫ్యామిలీకి వీళ్ళు అందించడం జరుగుతుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్నటువంటి మాల్యాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించేటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 400 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 300 పిల్స్గా ఉంది. బంగారం నిన్నటికి ఇవాళకి మళ్ళీ ఒక 100 పిల్స్ అయితే కనుక పెరగడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన 24 గంటల్లో ఒక 9450 మందికి కరోనా టెస్టులు చేయగా అందులో ఒక 1233 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో కలిపి కువైట్లో ఇప్పటి వరకు నమోదైనటువంటి మొత్తం కేసుల సంఖ్య 2,34,754 చేరుకుంది. ఇందులో ఒక 14,170 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 1,384 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,19,257కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 8 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,327కి చేరుకుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా 6,51,17,896 మందికి కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 74,855 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,76,965కి చేరుకుంది. ఇందులో ఒక 6,46,815 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 38,377 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,15,61,261 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 581 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,64,009కి చేరుకుంది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 47,913 కేసులు నమోదై, కేరళలో 2,508 కేసులు, కర్ణాటకలో 4,991 కేసులు, తమిళనాడులో 3,290 కేసులు, ఢిల్లీలో 3,594 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేటైతే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,288 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 9,04,548 చేరుకుంది. ఇందులో ఒక 8,815 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 610 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,88,508 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 5 వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,225కి చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 26 కేసులు నమోదే, అలాగే పశ్చిమ గోదావరిలో 7, చిత్తూరు జిల్లాలో 225, గుంటూరులో 311, అనంతపురంలో 26, నెల్లూరులో 118, ప్రకాశంలో 62, విశాఖపట్నంలో 191, కర్నూలులో 52, కడపలో 21, కృష్ణాలో 164, అలాగే శ్రీకాకుళంలో 54, విజయనగరంలో 31 కేసు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 965 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,741 చేరుకుంది. ఇందులో 6,159 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా
ఇవాళ సుమారుగా 312 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,18,76 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 5గురి వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,706కు చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 13 కోట్ల కేసుల నమోదుకంగా అందులో ఒక 10,50,00,000 మంది కనుక ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 28,44,000 మంది కనుక ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 7 లక్షల కేసుల నమోదుకంగా అందులో అమెరికాలో 76,700 కేసులు, బ్రెజిల్లో 89,400 కేసులు, భారతదేశంలో 80,400 కేసులు, ఫ్రాన్స్లో 50,000, ఇటలీలో 23,000, టర్కీలో 40,000, అలాగే జర్మనీలో 23,000 కేసుల చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అది కూడా చాలా అర్జెంటుగా కావాలంట. జీతం కూడా ఒక 180 దినార్లు ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో టెంపరవరీగా డ్రైవర్గా పనిచేయడానికి ఒకరు కావాలని చెప్తున్నారు. అది కూడా ఒక 4 నెలలకు మాత్రమే కావాలంట. జీతం కూడా 200 దినార్లు ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, షేక్లీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక కోయిట్ వారి ఇంట్లో పనిచేయడానికి 2 డ్రైవర్లు అలాగే 4 హౌస్ బాయ్లు కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. అయితే తప్పనిసరిగా అకమా మార్చుకోవాలని చెప్తున్నారు. పార్ట్ టైం మాత్రం కుదరదని చెప్తున్నారు. ఫుల్ టైం అక్కడే ఉండాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. అది కూడా ఒక నెల కోసమే కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామ అలాగే ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది, ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వంట కోసం అని చెప్పేసి ఒక కద్దామ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది, ఇతనికి ఆల్రెడీ అకామా వ్యాలిడ్గా ఉంది. సో ప్రస్తుతానికి ఇతను కువైట్కి రావాలనుకుంటున్నారు. అయితే ఇతని పరిస్థితుల కారణంగా టికెట్గా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే టికెట్ డబ్బులు పెట్టి కువైట్కి పిలిపించుకొని అకామా మార్చుకుంటాము అనే వాళ్ళు ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. వాళ్ళ కపిల్ కూడా ఆల్రెడీ చెప్పారంట, నేను తనాదులు ఇచ్చేస్తాను, ప్రాబ్లం లేదు, నువ్వు కువైట్కి రా అని చెప్పారంట. సో ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే అతనికి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో సహస్రలక్ష్మి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. షేక్ అబ్దుల్ అహాద్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అకురతి లాష్యా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. రఫీ ఖాన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా అబ్దుల్ అజీజ్ ఇవాళ 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.